1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలగజేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చును, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను. అందరి ఎడల అనుకువ నమ్రతలుండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును.